బాలకాసుమను కడియం శ్రీ గారి రోజుల్లో నాకు చెప్పినాను. ఈ రైతు బంధు అనేది భూస్వాములకు ఇస్తే ప్రజలు ఒప్పుకోరేమో. ఒక సామాజిక న్యాయ పెద్ద ఆయన చెప్పినాడు కేసీఆర్ చెప్తే ఆ సభలో రికార్డెడ్ ఉంది. ఇంకా అంటే రైతులు అంతా 50 ఎకరాలు కూడా తెలంగాణ చాలా దరిద్రం. 6 అరకలు గట్టె పెద్ద రైతులు కూడా అరకట్టెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము. పేడ ఎరువు లేక భూమి సారం పోయి తేమ కలిగిన, నేను రాసిన తేమ కలిగిన ఇలా గోడాడింది అని చెప్పి సీమ కంపలు మనిషి నిజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నది. మొదటి 5 నెలలు ఇవ్వటం ఒకటైతే, దాంతోపాటుగా సినిమా యాక్టర్లకు, సినిమా హీరోలకు, సంపన్న భూస్వాములకు, రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్లకు, ఐపీఎస్ వాళ్ళకు, ఐఏఎస్ వాళ్ళకు 2వ తరగతి ఇవ్వటం అనేది అది తప్పని నేను చెప్పినా. ఇప్పుడు కూడా దాన్ని ఈ ప్రభుత్వంలో కూడా 2000 బదులు 10,000 పెంచినారు, కానీ పెంచితే అట్లా ఇవ్వటం అనేది అది దాని వివరణ లేదు. రైతు భరోసా ఇస్తున్నాం అంటే నిజంగా ఇస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం కానీ ప్రపంచంలో ప్రభుత్వాల పని ఏంటంటే అట్టడుగున్న ప్రజలకు పొలాలు అందాలి తప్ప సంపన్నులు ఒక దశలో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వటం రాజ్యాంగ లక్ష్యాలవే. మన ఆదర్శిక సూత్రాల్లో అది ఉండాలి తప్ప సంపన్నులకు సంపన్నులు చేయడం అనేది గొప్ప పని ఏం కాదు. కనుక దాని పట్ల రైతు భరోసా పట్ల వీళ్ళ కార్యక్రమం ఏందో క్లియర్గా వాళ్ళొకటి. ఎందుకంటే మీరు అంటే నేను మన సభ్యునిగా ఉండి మాట్లాడితే విపరీతంగా ప్రజలకు ఎంత ఇచ్చారు తెలియదు, కానీ వాళ్ళకి ఎంత అంటే అన్నాక మా మిత్రులతో అయితే 5 ఎకరాలు ఉన్నోళ్ళంతా 10 ఎకరాలు చిన్నగారు. ఒక కుటుంబంలో మా దగ్గర నాకే 10 ఎకరాలు, నా కొడుకు పేరు 5 ఎకరాలు, నా బిడ్డ పేరు 13 ఎకరాలు ఉంది. 3 ముగ్గురు చిన్నకారు రైతులమే. 10 ఎకరాలు దాటిన వస్తాయి. నా ఫ్రెండ్ నాగే అన్నాడు, ఇది నిజాయితీ చెప్తున్నా, ఉద్యోగి, ఒక ఆఫీసర్ నా ఫ్రెండు, 28 ఎకరాలకు పొలం రైతు బంధు వస్తుంది. ఆయన అన్నాడు, సుధాగా అన్న తీసుకోవాలంటే బాధ అనిపిస్తే తీసుకోకపోతే మంది తీసుకుంటాను నేను. తర్వాత మా దగ్గర 200 ఎకరాల భూస్వామి పేరు చెప్పాను, నా శివారు నా పొలం పక్కనే. కుటుంబంలో అందరు ఎకరా 20 ఎకరాల వాళ్లకు 200 ఎకరాలకు వస్తుంది. నిజంగానే ఈ రైతు బంధు అనేది అట్లా జరగకుండా ఆడుతుండే. ఆ సలహా ఇచ్చిన అది కేసీఆర్ గారు ఒక తాత్వికుడు, ఒక జ్ఞాన శిఖరం, ఒక ఉద్యమ స్వభావం. కానీ పేర్లు ఇక్కడ ప్రస్తావించే అనుబంధం టీచర్లను ట్రాన్స్ఫర్ చేసే జీవోలు ఇచ్చిన మహా అధికారులు ఎవరుతుండ్రో ఈ ప్రభుత్వాన్ని చాలా బ్లేమ్ చేసినారు ఉపాధ్యాయుల పట్ల. ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులు రైతు బందే కాదు, భగీరథ నీళ్ళే కాదు, మిషన్ కాకతీయనే కాదు, ఒక్కొక్క పథకం అద్భుతమైన పథకం. ప్రశాంతత, సామరస్యత, మత సామరస్యత, శాంతి భద్రతలు వెనుక ఉంటున్న తెలంగాణ ఒక అద్భుత తెలంగాణ. మాట వరుస కన్నా ఇందులో ప్రస్తావించలే. మాట వరుసనే ప్రస్తావించాలి, అది లేదు. లేకపోవడం అనేది ఏ ప్రజాస్వామిక సాంప్రదాయం. తర్వాత కాళోజీ గురించి పదే అంటున్నారు. కాళోజీ కవిత మా మిత్రుడు చెప్పినాడు. కానీ కాళోజీ ఖమ్మంలో జరిగిన మొదటి తెలంగాణ మహాసభలో 3 కోట్ల మంది అనే పదం వాడి కవితను మార్చి చదివినాడు. అది ప్రస్తావం. ఎందుకంటే కాళోజీ చదివినట్టు చదివినాడు. ఇప్పుడు 3 కోట్లు అన్నాడు కవిత.